తీసుకున్న మరి మహిళలకు మేము ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవాళ చూస్తే మీరు మహిళా సంఘాలలో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలతోటి ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఉంది. ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదన్నా వచ్చినా కూడా నాకు మహిళా సంఘం ఉందని. ఇంతకు మీరు ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పుడు 3500 ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అందులో మహిళా సంఘంలో ఉన్న ఆమెకు ఒకవేళ అరువురాల ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆమెకు ₹1,00,000 ముందస్తుగా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాలో 6 కోట్లు 12 కోట్లు అట్లా ఇళ్ళల్లో ఎవరైతే మహిళా సంఘంలో ఉన్నారో వాళ్ళకి ఆ రకమైనటువంటి సహాయం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ బ్యాంకర్లు ఇండివిజువల్గా ఇస్తలేరు కానీ మహిళా సంఘాల వాళ్ళకు మాత్రం లోన్స్ మరి ఇస్తున్నారు. ఎందుకంటే 98% రీపేమెంట్ అనేది సక్రమంగా ఉంది. గవర్నమెంట్ కూడా వడ్డీలన్నీ కూడా లేకుండా మరి మహిళలను ఇచ్చేస్తున్నారు. కాబట్టి మహిళలు వేరు, కుటుంబం వేరు కాదు. ఒక ఇంట్లో ఒక మహిళ పేరుతో లబ్ధి జరిగితే ఆ కుటుంబంలో కొడుకు బాగుంటాడు, బిడ్డ బాగుంటాడు, చదువులు బాగుంటాయి, ఆ ఇంటి యజమాని కూడా బాగుంటాడు, ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. కాబట్టి మహిళల సంతోషమే ఈరోజు ఆ ఇంటి సంతోషం. అలా 100 కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, తద్వారా ఆ సమాజం బాగుంటుంది అనేది మరి అంబేద్కర్ గారి కళలను మేము నిజం చేసే దిశగా, మరి ఇందిరమ్మ కళలను నిజం చేసే దిశగా, నెహ్రూ గారి ఆశయాన్ని మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని నిజం చేసే దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మహిళలకు ఒక యూనిఫామ్ లాగా మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళకు ఉండాలని, అది ఎక్కడో వేరే కాడ కొనుక్క రావడం కాకుండా ఇక్కడ మరి మన చేనేత కార్మికులకు ఇవ్వడం మూలంగా కొంత మేము ఇవ్వాలనుకున్న టైం కొంత డిలే అయింది వాస్తవానికి. అయినప్పటికీ కూడా తొందరలోనే ఈ మంత్ ఎండింగ్ వరకు చేనేత కార్మికులందరూ కూడా మాకు ఆ చీరలన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అది రాబోయే నెక్స్ట్ మంత్లో మేము పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బతుకమ్మ చీరల విషయంలో ఇంకా మేము నిర్ణయం తీసుకోలే. వాస్తవానికి ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం. అది సరే రకరకాలుగా ప్రచారాలు చేశారు కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటన్నా వెళ్ళినా, ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా, మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్కి పోయినా వాళ్ళందరినీ చూడగానే వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకి గౌరవం ఉండాలని. బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం. భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి, ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా, హాస్టల్స్ది ఇవ్వాలా, ఇదన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేసి ఇంకా ఒక 1-2 నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు మాత్రం మేము మొదటి నుంచి అనుకున్నది మహిళా సంఘాలకు అంటే దాదాపుగా 64 లక్షల మంది మహిళా సంఘాలు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా అది 67 లక్షల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము పెంచాలనుకుంటున్న మహిళల్ని మహిళా